అనుగుణంగా సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు. అలా ఏడాది పొడవునా సాగుకు అనుకూలమైన కూరగాయ పంటల్లో బెండ ఒకటి. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఖరీఫ్లో విత్తిన బెండ ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా బెండ వంటి కూరగాయ పంటలకు మార్కెట్ ఒడిదుడుకులు తక్కువ. అందుకే చాలా వరకు రైతులు వర్షాకాలంలో బెండను విత్తారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఈ పంటలో చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 5 నుంచి 8 టన్నుల దిగుబడిని తీయవచ్చని రైతులకు వివరాలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి. విత్తనాలు విత్తిన తర్వాత వెంటనే మనము పెండిమిథాలిన్ 1.2 లీటర్స్ ఒక 200 లీటర్ల నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా పిచికారీ చేసుకోవడం వలన మనకు వచ్చేటువంటి కలుపు సమస్యలు అనేవి తగ్గుతాయి. ఇది ఖచ్చితంగా మనము పెండిమిథాలిన్ స్ప్రే చేసేటప్పుడు నీళ్ళ తడిగా ఉండే విధంగా మనము జాగ్రత్త పట్టించాలి. ఒక నీళ్ళ తడిగా ఉండనట్లయితే మనకు పనిచేయదు. ఈ విధంగా తడిగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ 45 రోజుల తర్వాత ఒకసారి మనము కలుపు కూడా మాన్యువల్గా మనము కలుపు అనేది తీయించాలి. ఈ విధంగా అంతర్కృషి మనం చేసుకోవాలి. దీని తర్వాత మనకు బెండ సామాన్యంగా 100 రోజుల పంట అంటే 90 నుంచి 100 రోజుల వరకు మనకు పంటకాలం ఉంటుంది. విత్తనం విత్తిన తర్వాత దాదాపు 45 రోజుల నుంచి 60 రోజులలో మనకు ఈ పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పూత స్టార్ట్ అయినటువంటి 4 నుంచి 6 రోజుల్లోనే మనకు బెండకాయలు తెంపడానికి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ 7వ రోజున కనుక మనము ఈ బెండకాయలను తెంపినట్లయితే దాంట్లో కొంచెం పీచు పదార్థం అంటే ఫైబర్ ఫార్మేషన్ జరిగి బెండకాయల యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది. అందువల్ల ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పువ్వు పూసిన 4 నుంచి 6 రోజులలోనే మనం ఈ ఖాతా అనేది తెంపుకోవాలి. అదేవిధంగా మనకు సస్యరక్షణలో భాగంగా మొవ్వ మరియు కాయతొలుచు పురుగు అంటే ఫ్రూట్ అండ్ షుగర్ బోరర్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. మనం విత్తినటువంటి 30 రోజుల్లోనే మనకు ఈ సమస్య అనేది కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా సమస్య కనబడినప్పుడు మనము దానికి తగినటువంటి రసాయనిక పద్ధతులలో భాగంగా ఇమిడాక్లోప్రిడ్ పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే మనము ఈ పురుగు ఆశించినటువంటి కొమ్మల్ని మనము తెంపివేసి మామూలుగా వాటిని నాశనం చేయాలి. లేదంటే ఈ మట్టిలో మనం తొక్కి వేయాలి. లేదంటే మనము ఈ లైట్ ట్రాప్స్ ఎకరానికి ఒక 12 చొప్పున కూడా మనం అమర్చుకోవచ్చు. లేదంటే రాసాయనిక పద్ధతులు పాటించడం ద్వారా కూడా మనము ఈ మొవ్వ మరియు కాయతొలుచు పురుగుని మనము నివారించుకోవచ్చు. ఇదే విధంగా వీటితో పాటుగా మనకు రసం పీల్చు పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చు పురుగుల సమస్య నుండి కాపాడుకోవడానికి సాధారణంగా ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసుకోవాలి. లేదంటే మనము త్రిప్స్ సమస్య అంటే పచ్చ పురుగుల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఫిబ్రోనిల్ 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమ వల్ల మనకి పల్లాకు సమస్య అనేది వస్తుంది. సో తెల్లదోమల్ని నివారించినట్లయితే మనకు పల్లాకు తెగులు యొక్క ఉధృతి కూడా తగ్గుతుంది. కాబట్టి మనము తెల్లదోమ నివారణకు మనకు ఎసిఫేట్ 1.5 గ్రామ్స్ లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే పల్లాకు తెగుల సమస్య మరియు తెల్లదోమల సమస్య కూడా మనకు నివారించబడుతుంది. ఈ విధంగా పాటించడం వల్ల మనకు దాదాపుగా ఖరీఫ్లో అంటే వానాకాలంలో అయితే మనకు 3 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి అనేది రైతులకు వస్తుంది. పెంపకం రైతులకు లాభాలు తెచ్చిపెడుతుంది. కొద్దిపాటి అవగాహనతో కష్టపడి పెంచిన రైతులకు సిరులు కురిపిస్తుంది. సంప్రదాయ పంటల్లో ఏడాదంతా ఎదురు చూసినా రాని ఫలితాలు పట్టుపురుగుల పెంపకంలో అందుతున్నాయి. ప్రభుత్వ రాయితీలు కూడా వస్తుండటంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు రైతులు. ఇలా సాగు మెలకువల ప్రోత్సాహకాలు అందిపుచ్చుకొని లాభాల బాటలో సాగుతున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు. ప్రస్తుత పరిస్థితులలో రైతులను ఆదుకునే పంట ఏదైనా ఉందా అంటే అది పట్టుపురుగుల పెంపకమే. ఇటీవల పెరిగిన ధరలతో రైతులకు నికర ఆదాయం అందిస్తోంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలు సైతం బాసటగా నిలుస్తున్నాయి. ఇలా ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకున్న మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లంబడిపల్లికి చెందిన రైతు మధుకర్ పట్టుపురుగుల పెంపకంలో మంచి లాభాలు గడిస్తున్నారు. నూతన విధానాలను అందిపుచ్చుకుంటూ విజయాలు సాధిస్తున్నారు.
రైతులు ప్రధానంగా ఏడాదికి 2-3 పంటలు మాత్రమే పండిస్తూ ఉంటారు. నీటి వసతిని బట్టి ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లో పంటలు వేస్తారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు దెబ్బతింటే ఆ ఏడాదంతా రైతులు అప్పుల్లో కూరుకుపోయి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అయితే పట్టు సాగులో ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేదు. పట్టు పురుగుల పెంపకంలో కీలకమైన చాకీ పురుగుల పెంపకాన్ని మొదటి 2 జ్వరాల వరకు జాగ్రత్తగా చూసుకుంటే రైతుకు రిస్క్ తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి 25 రోజులకు ఒక పంట చొప్పున ఏడాదికి 7 నుండి 8 పంటలను రైతులు తీసే వీలు ఏర్పడింది. అందుకే రైతు మధుకర్ పట్టు పురుగుల పెంపకం చేపట్టారు. ఇందుకోసం 2 ఎకరాల మామిడి తోటలో అంతర పంటగా మల్బరీని పెంచుతున్నారు. సెరికల్చర్ వాళ్ళు వచ్చి ఇట్లా మల్బరీ పట్టు పురుగుల సాగు చేస్తావా మాధు, మా చేస్తే మంచిగా ఉంటుంది అంటే నాకు తెలియదు, మరి దాని గురించి నాకేమైతే తెలియదు, మనం ఎప్పుడు చూడలేక మన ఏరియా లేదంటే లేదు, నీకు మేము ఒక పంట చేసి చూపెడతాం, నువ్వు పెట్టు, సబ్సిడీ ఉన్నది అన్న వాళ్ళే నేను దీంట్లో కచ్చిన. మరి నా దగ్గర జాగా మరి కుల్లా లేదు, మొత్తం చెట్లు పెట్టుకున్నాం, మరి అంతర పంటగా అయితే పెడతా సార్ అంటే సరే అంతర పంట అయినా పెట్టు, ఈ ఏరియాలో మనకు కావాలి ఒకటి అన్నవాళ్ళు అంతర పంట పెట్టి చేసిన. ఒక 50 గుడ్లు పెడితేనే నాకు ఇప్పుడు 20,000 వచ్చినాయి. కిలోకు 500తో వేయింది. ఆ రేటు పడడం అంటే అది మంచి రేటే. మంచి కాయలు తెచ్చిన వాళ్ళకే ఆ రోజు మేము పోయిన రోజు మాకే ఎక్కువ రేటు పడ్డది. మంచిగా ఉన్న వాళ్ళ వాళ్ళే, ఎందుకంటే మా కాయ నాణ్యంగా ఉన్నది, కాయ గట్టిగా ఉన్నదని చెప్పి మాకు రేటు ఎక్కువ ఇచ్చిళ్ళు. బాగా తెల్లగా పెద్దగా ఉన్న వాళ్ళ రేటు తక్కువ పడదు మాకన్నా. నెల రోజులకే పంట. మనం ప్రతి ఏ పంట చేసినా 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం పంటలు ఇట్ట ఉన్నాయి. కానీ ఇది మనకు అన్ని నెలలు పంట కాదు. ఇది ఒకదాం పెట్టుబడి పెట్టిందంటే మనకు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా దీనికి ఎలాంటి పెట్టుబడి లేదు. మనం పంట చేసుకునేటప్పుడే ఒక 1000-2000 మనం చేసే చేతను బట్టి 50 గుడ్లు పెడితేనే 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. 100 గుడ్లు పెడితే 2,000-2,500 ఖర్చు వస్తుంది. ఇట్ట మనం ఈ గుడ్లు పెట్టుకుని ఇంతే. ఇక మళ్ళీ మన కట్టం కోసుకొచ్చి వేసుడు. ఈ పురుగుల సొమ్మ మనం ఆకు తెచ్చి వేస్తే ఆకును తిని పెద్దగా అవుతాయి. పెద్దగా 22 రోజులల్లా తిని 22 రోజుల నుంచి కాయ పోసుకుంటాయి. ఒక మనం చేసే కట్టం ఎంత, నెల రూపాయలనే పైసలు వస్తాయి. కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టే వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా పట్టు శాఖ అన్ని విధాలుగా చేయూతనందిస్తోంది. రేరింగ్ గది నిర్మాణానికి సైజుల ఆధారంగా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దీంతో పాటు రేరింగ్ పరికరాలకు 75% రాయితీ ఉంది. క్రిమి సంహారక మందులు, కొమ్మలను కత్తిరించేందుకు సీకేచర్లను 50% రాయితీతో ఇస్తున్నారు. పట్టుకాయలు మార్కెట్కు తరలిస్తే మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ప్రతి కిలోకు అదనంగా ప్రోత్సాహం ఇస్తుంది. దీంతో ఏడాదికి 7-8 పంటలు తీస్తూ నెల ప్రభుత్వ ఉద్యోగిలాగా మంచి జీతం పొందే అవకాశం ఏర్పడింది. ఫస్ట్ గిట్ట తోట పెట్టుకుంటప్పుడు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉన్నది. ఇప్పుడు 2 ఎకరాలు పెడితే 60,000 రూపాయలు వస్తాయి మన చెట్లు పెట్టినందుకే. షెడ్ కట్టుకుంటే ఇప్పుడు 2,60,000 ఉన్నది. స్టాన్లకు 10,500 ఉన్నది. తర్వాత మనం చేసే పంటకు ప్రతి ఏ పంట చేసినా ప్రతి దానికి మనకు దాని పెట్టే వస్తువులు అన్ని సబ్సిడీ 50%. గుడ్లు కొన్నా, మందు కొన్నా, దేనికి దానికి సంబంధించింది. డబ్బా పత్తి లెక్క ఎట్లా పెడతారో దీని సొమ్ము డబ్బా పత్తి లెక్క పెట్టుకొని మనం అలా గొర్రె తోలుకొని, గుంటుకు తోలుకొని ఈ మందులు, ఎరువులు గిట్ట వేసుకున్నట్టు అంటే దీన్ని బ్రహ్మాండమైన పంట చేసుకోవచ్చు. ఒకటి జనగామలో ఉన్నది మార్కెట్ గవర్నమెంట్ది, ఒకటి హైదరాబాద్లో తిరుమలగిరి ఉన్నది మార్కెట్. కాబట్టి మన కాయను బట్టి రేటు ఇప్పుడైతే ప్రస్తుతానికి 450 నుంచి ఇక 500 నుంచి 700-800 దాకా ఉన్నాయి. అంటే మన కాయ ఎంత మంచిగా ఉంటుందో ఆ రేటు మనకేత్తలు. మనకు ఆ రోజు ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటు పెట్టి గవర్నమెంట్ తీసుకొని, మన గవర్నమెంట్ తీసుకుంటే ఒక వారం 10 రోజులలో మనకు డబ్బులు అకౌంట్లో పడతాయి. ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటేనే తెల్లార లేకుంటే 2 రోజులన్నా మనకు డబ్బులు వస్తాయి. ఈ పంట అమ్ముడు పోదు, కొనలు అనే డౌట్ అయితే ఎలాంటి సందేహం రైతులకు ఉండదు. ఎంత పంట పండించినా కొనడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. మళ్ళీ ఇంకోటి, మనం ఎన్ని క్వింటాలు అన్నవండి దానికి ఒక కేజీకి 75 రూపాయలు మన గవర్నమెంట్ అకౌంట్లో మన అకౌంట్లో ఎత్తుంది. ఎంత పండించుకో, ఇక ఈ రేటుకు సంబంధం లేదు, దేనికి సంబంధం. 75 రూపాయలు గవర్నమెంట్ కేజీకి ఇస్తుంది మనకు. ఇప్పుడు 2 ఎకరాల భూమి పెట్టుకొని తోట మంచిగా పెంచుకున్నట్టంటే 250 గుడ్లు తెచ్చి పెట్టుకున్నట్టంటే ఒక నెల రోజులలో దాన్ని మనం మంచిగా చేసుకుంటే కనీసానికి 1,00,000 మన నెలలోపే 1,00,000 రూపాయల ఆదాయం. ప్రతి నెల ఆదాయం రావాలంటే తోట ఎక్కువ పెంచుకోవాలి. మన షెడ్డు ఒకటే కాబట్టి షెడ్డు పనిచేస్తుంది నీకు ప్రతి నెలకు. సరే నెల రోజులు కాకుండా కానీ ఒక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చుకొని, ఎందుకంటే షెడ్డు శుభ్రం చేసుకుని ఉంటుంది. మన పాత పంట అంతా మొత్తం తీసేసి కడిగి మన దానికి మందు స్ప్రే చేసి ఉంటుంది కాబట్టి ఒక వారం 10 రోజులు తీసుకున్నా కానీ మళ్ళీ ఇంకో పంట తొందరగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సంవత్సరం అంటే 12 నెలలు. 12 నెలలు అంటే మనం ఎంత అలకాయ తీసుకున్నా కానీ ఒక 8 పంటలకాయ సాగులేదు. మనకు తోట ఒక 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు పెట్టుకొని మనం ఏం పని చేసిన అవసరం లేదు.
ఇంకో దగ్గర పోయి జీతం కోసం పాకులాట గవర్నమెంట్ ఇస్తలేదు ఇది ఇస్తలేదు అన్న ముచ్చటే లేదు. మన దాంట్లో మనమే చేసుకొని మనమే బతకచ్చు. అవసరం ఇంకో నలుగురికి మనమే జీతం లెక్క ఇవ్వచ్చు, కైకిలు కట్టి ఇవ్వచ్చు. దాన్ని గమనించుకొని రైతులు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టుకుంటే నెలకు ₹1,00,000 ఆదాయం అయితే కంపల్సరీ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే కుటీర పరిశ్రమ పట్టు పరిశ్రమ. ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే పట్టు పరిశ్రమతో తక్కువ వ్యవధిలో ఆదాయం సమకూరుతుంది. పెట్టుబడి కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. గ్రామీణులు పట్టణాలకు వలసపోకుండా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పట్టు పరిశ్రమ చక్కటి అవకాశం. చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు స్వయం సమృద్ధితో ఆర్థికోన్నతి సాధించేందుకు లభించిన వరం ఈ రంగం. సాగునీరు అవసరం లేదు, చీడపీడల బెడద అస్సలే ఉండదు, పంటను పశువులు తింటాయన్న భయమూ లేదు. దీని కొమ్మలకే ముళ్ళుంటాయి కాబట్టి వేరే కంచె వేసే ఖర్చు లేదు. మొక్కలు నాటిన 3వ ఏడాది నుంచి కాయలు కోసి అమ్ముకోవడమే. కోత కూలి తప్ప మరే ఖర్చు లేదు. సుదీర్ఘకాలం ఎంచక్క పంట తీసుకునే ఉండొచ్చు. మొత్తంగా ఖర్చు లేని పంట. ఇంతకీ ఈ పంట పేరు చెర్రీ. అదేనండి వాక్కాయ. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు ఈ పంట సాగు చేపట్టి తోటి రైతులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. అందరూ సాగు చేసే పంటలను పండించి దిగుబడి లేకనో మార్కెట్లో ధర దక్కకనో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్న రోజులివి. అయితే కొండంత ధైర్యంతో కొత్త పంటలపై దృష్టి సారిస్తూ చక్కటి ఆదాయం పొందే రైతులు కొందరే. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అటువంటి వారిలో ఒకరు మంగళపూడి కోటిరెడ్డి. ప్రకాశం జిల్లా కొరసపాడు గ్రామానికి చెందిన ఈ రైతు మొదట తన పొలం చుట్టూ జీవకంచెగా వాక్కాయను సాగు చేశారు. దీన్నే కరోండా, కలిమికాయగా కూడా పిలుస్తూ ఉంటారు. కంచెగా ఉపయోగపడుతుంది అనుకున్న వాక్కాయ మొక్కల నుండి 3వ ఏడాది నుండి పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కూడా బాగుండడంతో ఏక పంటగా వాణిజ్య సరళిలో సాగు చేసి సత్ఫలితాలను పొందుతున్నారు. మేము ఈ చెర్రీ పంట 24 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. ఫస్ట్ చేనుకి బౌండరీ క్రాప్ కంచిగా వేసాం. ఇది వేసి 6 years అయింది. ఒకసారి కాయలు కోసాం, కింద కాయలన్నీ కోసారు. ఇప్పుడు రెండోసారి కాయలు కోస్తారు. ఈ కాయలు కోయటానికి ముళ్ళు కదా, ఇది భయం కదా, కాయలు ఎట్టు కోస్తారు, గుచ్చుకుంటాయి కదా, ఇదే కదా అని చెప్పి రైతులకి పనిచేసే వాళ్ళకి పెద్ద డౌట్గా ఉంటుంది. ఇది వేసేటప్పుడు ఇది ముళ్ళే అయినా కూడా కాయలు మొత్తం ఎలివేట్ అవుతాయి. ఈ రకంగా కోస్తారు కాయ. ఇట్లా కాయ దింపుకుంటారు, ఇట్లా కోస్తారు. ఈ అందని కాయలు ఇక్కడ కర్ర పెట్టి దీన్ని లాగి ఇట్లా కోస్తారు. ఇట్లా లాక్కుంటే ఈ కాయ ఇట్లా వస్తుంది. ఈ రకంగా కాయలు కోస్తారు. 6 సంవత్సరాలకి ఇంత పెరిగింది. ఇంతకన్నా పైకి పెరిగితే ఈ కాయలు కోసుకోలేమని ఇక్కడి నుంచి పైకి పోయి అదిగో ఆ కొమ్మ లాంటి కొమ్మని కట్ చేస్తాం. కట్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఎగురు వస్తుంది, మళ్ళీ కాయలు వస్తాయి. అంతకంటే పైకి పెరగదు. బయట లోపల రావటం కానీ అనే సమస్య లేదు. ఇదే కంచె వేరే కంచె వేయాలంటే రైతుకి ఎంతో శ్రమతోటి ఖర్చుతోటి కూడుకున్న పని. వాటన్నిటికంటే అవి చాలా ఖరీదుతో కూడుకున్న పనులు. అయినా కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అదే ఈ మొక్క కనుక వేస్తే ఈ మొక్క విలువ ₹20. ₹20 మొక్క 2 అడుగులకు ఒక మొక్క మన గట్టి నుంచి 2-3 అడుగులు లోపలికి కనుక వేసుకుంటే జీవితకాలం నీకు ఇది కంచెలాగా ఉంటుంది. ఎవరిని లోపలికి రానిది, బయటికి బానేదు. తర్వాత 3వ సంవత్సరం నుంచి నీకు ఇన్కమ్ జనరేట్ అవుద్ది. ఈరోజు దీని మార్కెట్ ₹50 ఉంది. రేపు నీకు మార్కెట్ అందరూ వేశారు తగ్గినా కూడా ₹25 నుంచి ₹30 గ్యారెంటీగా ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత మనం దీని నుంచి ఎంతైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మాకు 24 సంవత్సరాల నుంచి ఉంది. ఇంక ఎన్ని సంవత్సరాలు ఉంటుందో కూడా తెలీదు. అప్పుడు దాకా మనం దీని నుంచి ప్రతి సంవత్సరం నువ్వు పెట్టిన డబ్బుకు 100 రెట్లు డబ్బులు వస్తాయి. రైతులకి మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైనా కంచె వేసుకోవాలనుకుంటే మిగతా వాటికంటే ఎన్నో రెట్లు మేలుగా ఉండే కంచె ఇది. ఇదే పంటని మేము పొలంలో వేసాం. ఇదిగో 2 సంవత్సరాలు అయింది ఇదేసి, ఇక్కడే ఉంది. ఇది 2వ సంవత్సరం ఈ పంట. పొలంలో వేసాం. ఇది 8 ఎకరాలు వేసాం ఈ చేను. ఇది 2 సంవత్సరాలకి ఇంత పెరిగింది. ఇది నెక్స్ట్ ఇయర్ ఇప్పుడే కాపుకొచ్చింది లైట్గా. వచ్చే సంవత్సరం నుంచి ఈ చెట్టు ఈ సైజుకి వచ్చి ఇంకా బాగా కాయలు కాస్తుంది. కనీసం 5-6 కిలోలు చెట్టుకి
5-6 కిలోలు గ్యారెంటీగా నెక్స్ట్ ఇయర్ కాయలు కాస్తాయి. ఇది 2వ సంవత్సరం కాయలు. మామిడికాయ మనం పచ్చడి పెడతామో అదే రకంగా దీన్ని పచ్చడి పెడితే చాలా బాగుంటుంది. చాలా మంచి దీంట్లో సిట్రస్ కంటెంట్ కానీ మంచి విటమిన్స్ ఉన్నాయి. ఇది చాలా ఆరోగ్యానికి మంచి కాయ. ఈ పంటకు పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ మొదట్లో ఇబ్బందిగా ఉండేది. అయితే 3-4 ఏళ్లుగా కలకత్తా నుంచి వ్యాపారులు వచ్చి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు రైతు. ఈ పంట వేసిన పొలంలో ఏడాదికి 2 నెలల్లో మాత్రమే పని ఉంటుంది. మిగతా సమయంలో ఇతర పనులు చూసుకునేందుకు రైతుకు వెసులుబాటు ఉంటుంది. ఇంతకు ముందు దాకా మేము అక్కడక్కడ మార్కెట్ అంతా చూసుకుంటూ చేసాం. ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కలకత్తా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళే ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని తీసుకొని పోతున్నారు. మనం మార్కెట్ మనమే వాళ్ళకి అమ్మేసాం కాయలు. వాళ్ళు తీసుకెళ్తారు కిలో ఇంతని, వాళ్ళు తీసుకొని పోతున్నారు ప్రాసెస్ చేసుకొని. కాయలు తీసేసి గోతాలు వేసుకొని 20 టన్నుల 30 టన్నుల అయిందాక. మాకు ఇబ్బంది ఇంతకుముందు వచ్చిన ఇబ్బంది మార్కెటింగ్ ఇబ్బంది ఉండేది కొద్దిగా. ఆ ఇబ్బంది ఇప్పుడు లేదు. ఆ ఇబ్బంది పోయింది కాబట్టి మరికొంతమంది రైతులు వేసారు. ఈ సంవత్సరం మాకు 4 లక్షలు 5 లక్షలు వచ్చింది ఎకరాకి. పోయిన సంవత్సరం 60 రూపాయలు ఉంది. గతంలో 25 రూపాయల నుంచి 30 రూపాయల లోపు ఉంది. ఏం లేదు, 10 ఎకరాలు ఉన్న రైతు చేను గట్టి చుట్టూ కంచేసుకొని కంచె బాగుంటే నీ చేలో వేసుకో. మార్కెట్ కానీ కొయ్యటం కానీ దాని పెర్ఫార్మెన్స్ నీకు నచ్చితే బాగుంది, మిగతా పంటల కంటే బాగుంది అనుకుంటే లోపల వేసుకో. లేకపోతే కంచి ఉండిపోద్దిగా. అదే కంచి నువ్వు వేరే కంచి చేయాలంటే 2 లక్షల రూపాయలు అయ్యే ప్లేస్లో ఇది 30,000తో అయిపోద్ది. దాని నుంచి ₹1 కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేసే పని లేదు. దీని నుంచి 3వ సంవత్సరం నుంచి ఎంతనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రూపాయి వచ్చుద్దనో, 10 రూపాయలు వచ్చుద్దనో, 100 రూపాయలు వచ్చుద్దనో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అందుకని ఏ రైతుకైనా నేను చెప్పేది 10 ఎకరాలు ఉన్న రైతు కానీ ఎకరం ఉన్న రైతు కానీ ముందు కంచేసుకో. ఈ కంచె నీకు బాగుంటే పొలంలో వేసుకో. మాకు ఉంది కాబట్టి మేము పొలంలో వేసాం. నీకు బాగలేదు కంచె అయితే ఉండిపోద్దిగా. 2 లక్షల కంచెలో 20 ఏళ్ళుగా మేము చూస్తుంది. 1,80,000 కంచేయడానికి మిగిలిపోయిందిగా. అది జాలుగా. అక్కడి నుంచి నువ్వు వద్దన్నా కాస్త అయ్యి డబ్బులు వస్తాయి. దాన్ని బట్టి నువ్వు బాగుంటే నువ్వు పొలంలో వేసుకో, లేకపోతే తీసేయి. కంచె అయితే ఏర్పడిపోయిన జీవితకాలం ఇంకేరే కంచె అవసరం లేదు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. తెలంగాణ వ్యాప్తంగా 5 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలంలో నుండి మురుగునీటిని తీసివేయడానికి కాలువలు చేసుకోవాలి. రాబో 2 రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారీ చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. టమాటా పంటను స్టేకింగ్ చేయడం ద్వారా మొక్కలు కింద పడిపోకుండా ఉండి పంట నాణ్యత బాగా ఉంటుంది. వర్షాధార ప్రత్తి, మొక్కజొన్న, కంది, వేరుశనగ పంటలో ఆఖరి అంతర కృషి తర్వాత గొడ్డుచాలును వేసుకోవడం వలన తరువాత కురిసే వర్షాల ద్వారా లభించే తేమను సంరక్షించుకోబడి పంటకు ఎక్కువ కాలం తేమ లభ్యమవుతుంది. దీర్ఘకాలిక వరి రకాలలో మొదటి దఫా పైపాటు ఎరువులను పంట బాగా దుబ్బు చేసే దశలో నీటిని తీసివేసి అందించాలి. వరి నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయడం వలన గాలి, వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మొక్కజొన్నలో కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 గ్రాము కార్బెండిజం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కంది పంటలో పైటోత్పోరా ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు 2 గ్రాముల మెటలాక్సిన్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా పంటలో లద్దె పురుగు ఆశించుటకు అనుకూలం. పురుగు ఆశించినట్లు గమనిస్తే నివారణకు గుడ్లు, పిల్ల పురుగులను జల్లెడ ఆకులతో సహా సేకరించి నాశనం చేయాలి. ముందు జాగ్రత్తగా 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా పంటలో వేరుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు 3 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ల చుట్టూ పొయ్యాలి. ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన వేరుశెనగ పంటలో ఇనుప ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు పొలం నుండి మురుగునీటిని తీసివేసి 2 నుండి 5 గ్రాముల అన్నబేధితో పాటు 1 గ్రాము నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు వర్షం తగ్గిన తర్వాత పిచికారీ చేయాలి. అధిక వర్షాల వలన కూరగాయ నారుమడులలో నారుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో చిటుకు, పీపీఆర్, ఆవులు, గేదెలలో గొంతువాపు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయవలెను. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.